హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో తక్కువ ఖర్చుతో చాలా టేస్టీగా హెల్దీగా ఉండే ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడి అయిన తర్వాత కడాయిలోనికి 1 కప్పు బాదం పప్పులు వేసుకొని ఇలా కలుపుకుంటూ బాదం పప్పులని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. బాదం పప్పులు మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నటి మంట పైన నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనికి 1 కప్పు జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులని కూడా సన్నటి మంట పైన ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవేవి కూడా మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోండి. జీడిపప్పులని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి. తర్వాత వేడిగా ఉన్న అదే కడాయిలోనికి 1 కప్పు గుమ్మడి గింజలు వేసుకొని వీటిని కూడా సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఇలా కలుపుకుంటూ వీటన్నిటిని కూడా సన్నటి మంట పైనే ఫ్రై చేసుకోవాలి. గుమ్మడి గింజల్ని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనికి 1 కప్పు పిస్తా పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు దగ్గరుండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైనే ఫ్రై చేసుకోవాలి. పిస్తా పప్పుని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనికి 1 కప్పు ఒలిచిన పొద్దుతిరుగుడు విత్తనాలని వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన పప్పు దినుసులన్నీ కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వీటిని కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోనికి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనికి 1 కప్పు అవిసె గింజలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన చిట్టుపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి కడాయి వేడి అయిందంటే ఇవన్నీ కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి. కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఏవి కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. అవిసె గింజల్ని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోనికి 2 కప్పులు పుట్నాల పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా కప్పు కొలతతో చూపిస్తున్నాను. గ్రాముల ప్రకారం చూస్తే అన్నీ కూడా ఒక్కొక్కటిగా 100 గ్రాముల చొప్పున తీసుకున్నాను. పుట్నాల పప్పుని మాత్రం 200 గ్రాములు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు పుట్నాల పప్పులు తీసుకున్నాను. పుట్నాల పప్పు రౌండ్గా ఉండి పొట్టుతో ఉండేటివైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా విడిగా ఉండేటివైనా తీసుకోవచ్చు. పుట్నాల పప్పుని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోనే వేసుకుని చల్లారి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలోనికి 2 కప్పులు ఓట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా ఓట్స్ కాకుండా ఇలా తెల్లగా రౌండ్గా ఉండే వెయిట్ లాస్కు ఉపయోగించే ఓట్స్ని తీసుకోండి. ఓట్స్ని కూడా పచ్చివాసన లేకుండా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు ఎండు ఖర్జూరాలు తీసుకోవాలి. ఇవి కూడా 100 గ్రాములు ఉన్నాయి. ఎండు ఖర్జూరాలని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా 1 కప్పు తీసుకొని ఇలా కడాయిలో వేసుకొని సన్నటి మంట పైన ఫ్రై చేసుకోండి. ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఎక్కువసేపు కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా సన్నటి మంట పైన మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఎండు ఖర్జూరాలను కూడా అదే ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే కప్పుతో 1 కప్పు చొప్పున తీసుకున్నాను. పుట్నాల పప్పులు ఓట్స్ మాత్రం 2 కప్పుల చొప్పున తీసుకున్నాను. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. వీటిలోనే 10 యాలకులు కలుపుకోండి. ఇక్కడ నేను యాలకుల పొడి వేస్తాను.
ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా తడి ఏమీ లేకుండా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ పప్పు దినుసులని కొన్నిగా వేసుకోవాలి. మిక్సీ నిండా కాకుండా ఇలా సగం వరకు వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. పప్పు దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కొన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే పొడి అనేది ఇలా పొడిగా వస్తుంది. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే పొడి అనేది ముద్దలాగా వస్తుంది. కాబట్టి పప్పు దినుసులని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకుని పొడిని కూడా చల్లారపెట్టుకోవాలి. ఇలానే పప్పు దినుసులన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇలా ఎక్కువగా ప్రోటీన్ పౌడర్ చేసుకొని నిల్వ చేసుకున్నప్పుడు మనం తీసుకునే మిక్సీ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ తడి లేకుండా చూసుకోండి. పప్పు దినుసులన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా పెద్దగా ఉన్న ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ పొడిలో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఈ పొడి బాగా మెత్తగా ఉండాలి అంటే మీరు ఈ పొడిని జల్లించుకొని తీసుకోండి. లేదంటే ఈ పొడిని అలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పొడి మొత్తాన్ని కూడా పూర్తిగా జల్లిస్తున్నాను. మీరు కూడా పొడిని జల్లించుకోవాలి అంటే పిండి జల్లెడతో కాకుండా ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జల్లెడతో జల్లించుకోండి. ఈ పొడి మొత్తాన్ని కూడా మెత్తగా జల్లించుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా జల్లించుకున్న తర్వాత ఈ పొడిని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. డబ్బాకు కూడా మూత గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇలా పొడి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత నూక వస్తుంది కదా, ఆ నూకనేం చేయాలో వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇలా చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని ఒక గాజు సీసాలోనికి కానీ లేదంటే ఏదైనా మూత గట్టిగా ఉండే డబ్బాలోనికి వేసుకొని మూత గట్టిగా పెట్టేసుకోండి. ఈ ప్రోటీన్ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేయాల్సిన అవసరం లేదు. బయటనే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా పొడి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత వచ్చిన నూకని కూడా పడేయకుండా స్మూతీస్లో కానీ కర్రీస్లో కానీ వేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్ని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదంటే మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. మీరు ఏదైనా స్మూతీస్ చేసుకున్నప్పుడు ఈ పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ పొడి కాస్త చప్పగా ఉంటుంది కాబట్టి పిల్లలకి బెల్లం కలిపిన పాలల్లో ఈ పొడి కలిపి ఇవ్వండి, ఇష్టంగా తాగుతారు. చాలా టేస్టీగా హెల్దీగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.